వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏవన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక విషయాన్ని ఎలా దారి మళ్లించాలి, ఎలా ప్రజల దృష్టి మరించాలి, లేదా మన వైఫల్యాల్ని ఎవ్వరూ ఎలా చర్చించకూడదు అన్నప్పుడు దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి అన్న విషయంలో నిజంగా అందివేసిన చెయ్యి అంటారు కదా, నిజంగా అందివేసిన చెయ్యిలో మొదటి స్థానంలో ప్రథమ వరుసలో ఉంటారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. 2 వారాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో కళ్ళారా చూస్తున్నారు. పాలనా వైఫల్యాల విషయం మీద అందరూ మాట్లాడుతున్నారు. ఈ 4.5 సంవత్సరాల పైచిలుకు కాలంలో తాడేపల్లి ప్యాలెస్ లో తతంగాలు చూస్తున్నారు. అభ్యర్థుల జాబితా చినికి గాలివాన్గా మారుతోంది. పోటీ చేయం బాబు, మీకో దండం, మీ పార్టీకో దండం అని చెప్పి మాట్లాడుతున్నారు. బయటికి వచ్చి అసలు ముఖ్యమంత్రి గారి వైఖరి ఎలా ఉంటుంది, ఆయన లోపల ఎలా మాట్లాడతారు, ఎలా డీల్ చేస్తారు అన్న విషయాన్ని బాహాటంగా స్వ అనుభవంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. జంప్ జిల్లాలను చూస్తున్నాం. అసలు పూర్తి స్థాయిలో పార్టీ పరంగా వైఫల్యాలను చూస్తున్న విషయం చర్చ జరుగుతోంది. పాలనా పరంగా సంబంధించిన వైఫల్యాలపై చర్చ జరుగుతోంది. అంగన్వాడీలు, అనేక వర్గాలు రోడ్ల మీద ఉన్నాయి. అందరూ కూడా చాలా బాహాటంగా ప్రభుత్వ వైఫల్యం, జగన్ గారి సర్కార్ వైఫల్యం గురించి ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇంకోవైపు నాణానికి ఇంకొక వైపు చూద్దాం. ఎప్పుడు చూసినా ముఖ్యమంత్రి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి తాడేపల్లి కార్యక్రమాల్లో అసలు చీటీ చింపేసిందే వాళ్ళే. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ చెప్తూనే చక్కగా నా ఎస్సీలు చీటీ వద్దు, నా బీసీలు చీటీ అక్కర్లా, నా ఎస్టీలు చీటీ అక్కర్లేదంటూ వాళ్ళ చీటీలే చింపేసి నిన్న స్వరాజ్య మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సోషల్ జస్టిస్ కి సంబంధించి ఆయన ఆవిష్కరించారు. అసలు నా భూతో నా భవిష్యత్తు, ఆల్మోస్ట్ అప్పటి అంబేద్కర్ తర్వాత నేనే ఆ స్థాయిలో నిలువెత్తు అంబేద్కర్ అన్నట్టుగా ఆయన ఇచ్చిన స్పీచ్ చూస్తే నిజంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కూడా కరిగి నీరైపోయిన పరిస్థితి జగన్ గారి స్పీచ్ వింటే కనిపించింది. ఎందుకంటే అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు. ఆయన చెప్పిన మాటలు కానీ, ఆయన మాట్లాడిన ఆ వర్ణనలు కానీ అవన్నీ చూసి నిజంగా అంబేద్కర్ గారు కూడా ఒకవేళ ప్రాణం ఉండుంటే అందులో కరిగి నీరైపోయేవారు. ఎందుకంటే ఈ సందర్భంగా జగన్ గారి స్పీచ్ని మనం విశ్లేషించే ముందు 2 వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలి. సరే, స్పీచ్లో పాయింట్లకి నేను చెప్పే ఆ 2 వ్యక్తులకి కొంత లింక్ ఉంటుంది. సో ఏంటి ఆ స్పీచ్లో ఆయన చెప్పేదానికన్నా ముందు 2 వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలి, డెఫినెట్గా మాట్లాడుకోవాలి. దేశంలో ఇప్పుడు ఏదైతే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పి ఆత్మగౌరవం, లేకపోతే వీళ్ళందరికీ సామాజిక న్యాయం, సామాజిక సాధికారత అని ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కదా, కానీ ఈ 2 వ్యక్తులు ఈ అంశాలన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్లు. ఒకరు మహాత్మా గాంధీ, ఒకరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మహాత్మా గాంధీ గారు అసలు ఏ హరిజనులు, ఏ దళితులైతే కట్టుకోవడానికి బట్టలు కూడా లేవో హరిజనోద్ధరణకి నేను అసలు బట్టలే వేసుకోను, కొల్లాయి చాలంటూ వాళ్ళను ఉద్ధరించడానికి బయలుదేరిన వ్యక్తి. ఇది నాణానికి ఒకవైపు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటరానితనాన్ని పోరాడుతూ ఆత్మగౌరవాన్ని నినాదంగా చేసుకుంటూ రాజ్యాంగాన్ని రచిస్తూ అందరూ సమానమే అని చెప్తూ బట్టలు అందరూ ఒకేలాగా వేసుకోవాలి, అందరికీ సమన్యాయం ఉండాలని సూటు బూటు వేసుకుని ఇది నా నిలువెత్త ఆత్మగౌరవం అని జీవితాంతం సూటు బూటు ధరించిన వ్యక్తి. అంటే ఇద్దరూ కూడా దళితుల కోసం పాటుపడిన వ్యక్తులే. కానీ కాయిన్కి 2 చేంజెస్ అయినా కూడా ఇద్దరు 2 పద్ధతుల్లో వాళ్ళను ఉద్ధరించడానికి ఎంచుకున్న మార్గాలు. ఇప్పుడు జగన్ గారి విషయానికి వద్దాం. అసలు మహానుభావుడు, రాజ్యాంగ రచయిత, ఆయన లాంటి వ్యక్తిని చెప్తూ వస్తున్నారు. మరి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్తూ వాళ్ళ చిట్టీలే చింపేస్తూ నిన్న ఆయన చెప్పిన స్పీచ్ను ఒకసారి చూద్దాం. ప్లీజ్ ప్లే. అంటరానితనం రూపం మార్చుకుంది, అంతే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంటరానితనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు, దూరం పెట్టడం మాత్రమే అంటరానితనం కాదు. అంటరానితనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డబ్బులున్న పిల్లలకు, డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి
చదవాలని, వారు ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని బరి తెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ పొలాలలో పనివారిగానే ఉండిపోవాలట. పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ ఇళ్లలో పనివారిగానే ఉండిపోవాలట. తమకు సేవకులుగా ఉండిపోవాలట. చిన్న చిన్న వృత్తులు, చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే వాళ్ళు చేసుకోవాలట. తమ అవసరాలు తీర్చే వారిగా మాత్రమే వాళ్ళు మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఎస్, ముఖ్యమంత్రి గారు అన్నారు రూపం మార్చుకుంది అంటరానితనం అని. అలాగే దానికి సంబంధించిన కొన్ని అభివర్ణనలు, ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తూ యథావిధిగా ప్రతిపక్షాలని లేకపోతే మీడియాని అంటరానితనమే రూపం మార్చేసుకుందన్నారు. నిజంగా మరి అంబేద్కర్ పై ప్రేమ ఉంటే ఆ మహానుభావుడు తర్వాత ఆ వారసుడిని నేనే అని చెప్తున్న ముఖ్యమంత్రి గారు మరి ఆయన కూడా రూపం మార్చుకున్నారు కదా అని ప్రతిపక్షాలు అంటున్నాయి, వారు చూపిస్తున్నారు. కూతవేటు దూరంలో నిన్న కోడికత్తి సీనుకు సంబంధించిన కుటుంబ సభ్యులు దీక్ష చేస్తున్నారు. వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పండి, అసలు ఏం జరిగిందో చెప్పండి, దాదాపుగా ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన జైల్లో మగ్గిపోతున్నాడు అని వాళ్ళు నిరసన చేస్తున్నారు. కూతవేటు దూరంలోనే, కానీ పట్టించుకుంది లేదు, పిలిచింది లేదు, వినిపించుకుంది లేదు, మాట్లాడింది లేదు. అలాగే మరి నిజంగా అంబేద్కర్ పై గౌరవం, ప్రేమ, తానే వారసుడని చెప్తున్నప్పుడు గత కొద్ది రోజుల క్రితం పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా మీడియా ముందుకు వచ్చి నెత్తి నోరు బాదుకుని ఏడ్చారు. నా పైనుంది రెడ్డే, నాకెందుంది రెడ్డే, ఇంక నేనేం చెయ్యాలి అని. మరి ఆయన చెప్తున్నట్టు మరి రూపం మార్చుకుంది అంటే దీన్ని అనుకోవాలా? దాదాపుగా జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి 12 మంది దళితులు చనిపోయారు, దానికి మరి రూపం మార్చుకుందా? అంబేద్కర్ విదేశీ విద్య పేరు మార్చారు, మరి దానికి రూపం మార్చుకుందా? అంటే ఒక రకంగా అన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఇన్ని విషయాలని మభ్య పెడుతూ ఇంకా డైవర్ట్ చేస్తూ వైఫల్యాలను అందరి మీదకి నెట్టేస్తూ తాను ఒక్కడే నిజమైన అంబేద్కర్ వారసుడిని అంటూ నిన్న జరిగిన కార్యక్రమాన్ని ఎన్నికల ముందు ఒక రకంగా ఒక ట్రంప్ కార్డుగా గెలుపు కోసం ఆ దళితులు ఉపయోగించుకుంటున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. అంటే పూర్తి స్థాయిలో చెప్పేదొకటి చేసేదొకటా? వాళ్ళందరినీ కేవలం ఎన్నికల్లో గెలుపు అస్త్రాలుగా చూస్తున్నారా? మరి నిజంగా అంత ప్రేమ ఉంటే ఇప్పుడు జరుగుతున్న అన్ని విషయాలకి ఎందుకు ఆయన మరి రూపం మార్చుకుని ఇట్లా ప్రవర్తిస్తున్నారన్న విషయంలో చర్చ జరుగుతోంది. దానికి నిన్న జరిగినటువంటి 125 అడుగుల దాదాసాహెబ్ విగ్రహావిష్కరణ సభ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచార సభగా దాని యొక్క ట్రంప్ కార్డుగా వాడుకునేందుకే ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారా? మరి నిజంగా గౌరవం ఉంటే వారందరినీ కూడా ఎందుకు ఈ స్థాయిలో 4.5 ఏళ్లలో దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకోలేదు అనే చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు, రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు, మరి కాసేపట్లో బీజేపీ నుంచి ఆది విల్సన్ గారు కూడా జాయిన్ అవుతారు. రాజేష్ గారు, మీతో ప్రారంభిస్తాను. సో నిన్న చర్చ మొత్తం ఆశాంతం చూశారు, నేను చెప్పాను కొన్ని పాయింట్స్, ఎట్లా చూస్తారు దీన్ని, ఎట్లా విశ్లేషిస్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు, ఉపాధ్యాయుల నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన స్ఫూర్తివంతమైన నాయకులు జవహర్ గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులకి అందరికి కూడా శుభోదయం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఆశాంతం విన్నాను నేను. ఆ ప్రసంగం విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ ఒక్క ప్రసంగమే కాదు, చాలా సందర్భాల్లో చాలా ప్రసంగాలు విన్న తర్వాత నాకు అర్థమవుతున్నది ఒకటి ఏంటంటే, ఏ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారో ఆ కార్యక్రమం గురించి 4 మంచి మాటలు, ముఖ్యమంత్రిగా ఆయన పాలన, ఆయన అమలు చేస్తున్న పథకాల గురించి 4 మంచి మాటలు, ఆయనకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ప్రతిపక్షాలని, ఆయన శత్రువులుగా భావిస్తున్న మీడియా సంస్థల గురించి 4 మంచి విమర్శలు కూడా ఆయన సొంతంగా చెప్పలేరు. ఎవరో రాసిస్తే మక్కీకి మక్కి అక్షరం అక్షరం తలొంచుకొని చదవాల్సిందే. అదిగో చూడండి, తలొంచి పేపరు లైన్ చదివితే కానీ ఆయన తనను గురించి మంచి మాటలు చెప్పుకోలేరు, ప్రత్యర్థుల గురించి విమర్శలు కూడా చేయలేని ఒక నిస్సహాయ పాలకుడు నిన్న కూడా మళ్ళీ అదే సోత్కర్ష పరనింద. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రసంగంలో ఆయన చెప్పింది ఏంటి, ప్రధానంగా ప్రస్తావించింది సామాజిక న్యాయ శిల్పం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి, ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద పదాలు వాడారు. అన్నిటికన్నా ముఖ్యంగా రూపం మార్చుకున్న అంటరాంతనం. ఈ రూపం మార్చుకున్న అంటరాంతనం గురించి ఆయన నిన్న కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఇది రూపం మార్చుకున్న అంటరాంతనం అని చెప్పని, దానికి ఎక్స్టెన్షన్ గానే నేను కూడా ఆయన్ని బలపరుస్తానే ఇంకా కొన్ని అంశాలు చెప్పదలుచుకున్నా. అవేంటి అంటే, రూపం మార్చుకున్న నిజమైన అంటరాంతనం ఏంటి అంటే, తాడేపల్లిలో ఆయన ఇల్లు కట్టుకునే నాటికి ఆయన ఇంటి చుట్టూ
దశాబ్దాల క్రితం ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న బడుగు బలహీన వర్గాల వారిని నా ఇంటి చుట్టూ వీళ్ళు ఉండటానికి వీలు లేదు అని చెప్పని బుల్డోజర్లతోటి వాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళని అక్కడి నుంచి తరిమేయడాన్ని నిజమైన రూపం మార్చుకొని అంటారు. పేదవాడు 5 రూపాయలకి పట్టెడు అన్నం తినే అన్నా క్యాంటీన్ని ఎవరు ఈ పేదలు ఎక్కువగా సహజంగా 5 రూపాయల అన్నా క్యాంటీన్కి వెళ్ళేది బెంచ్ కార్లో ఉన్న వాళ్ళు వెళ్ళరు. ఆయన నా 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 అని ప్రస్తావిస్తూ వస్తున్న వర్గాల వాళ్ళే ప్రధానంగా 5 రూపాయలకి ఆ భోజనం తినేది. ఆ అన్నా క్యాంటీన్లు రద్దు చేయటాన్ని రూపం మార్చుకొని అంటారు. ఉచితంగా ప్రభుత్వం ఇసుకిస్తుంటే ఆ ఇసుక పాలసీని రద్దు చేసి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల్ని నెలల తరబడి ఉపాధి అవకాశాలు లేకుండా రాష్ట్ర నిర్మాణ రంగాన్ని కూడా కుంటుపరచడాన్ని రూపం మార్చుకొని అంటారు. ఈయన స్వయంగా రాజధాని ప్రాంతంలో సభ పెట్టి ఇక్కడే రాజధాని నిర్మాణం జరుగుతుంది, ఇక్కడి భూమి లేని పేదలకి గత ప్రభుత్వం అమలుపరుస్తున్న సామాజిక పెన్షన్లు 2,500 రూపాయలని, అంటే వారు ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి వారికి నెలకు 2,500 పెన్షన్ ఇస్తున్నారు. భూమి లేని పేదలు ఎవరెవరు ఉన్నారు అక్కడ? దళితులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారు, మైనార్టీలే ప్రధానంగా ఉన్నారు. వారికి ఈ 2,500 రూపాయలు నేను 5,000 చేస్తాను అని చెప్పని వాగ్దానం చేసి ఇవాళ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల 7 నెలల 20 రోజులుగా అధికారం చెలాయిస్తా కూడా దాన్ని ఈ రోజు దాకా విస్మరిస్తూ రావటాన్ని, ఆ బడుగు బలహీన వర్గాల పట్ల వివక్ష ప్రదర్శించడాన్ని, అంటే లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం, 2,47,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నాం అని చెప్పని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ పేదలకు ఇచ్చిన వాగ్దానం ఈ రోజు దాకా గుర్తురాలేదా? దీన్ని రూపం మార్చుకొని అంటారు. ఇట్లా ఎన్ని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ అదే ప్రాంతానికి సంబంధించిన అసైన్మెంట్ భూ యజమానులు వారికి మిగిలిన పట్టాదారులతో సమానమైన ప్యాకేజ్ ఇస్తాను అని చెప్పని 4 సంవత్సరాలుగా వారికి వార్షిక కౌలు కూడా ఇవ్వట్లా. దీన్ని రూపం మార్చుకొని అంటారు. ఎవరు అసైన్మెంట్ భూ యజమానులు ఎవరుంటారు? ఇవాళ పేదలకి పెత్తందారులకి మధ్య జరగబోతున్న క్లాస్ వార్ అని చెప్పని నిత్యం ప్రస్తావిస్తూ ఉంటారు కదా. పాలకుడిగా ఈయనున్నాడు, పెత్తనం ఈయన చేతిలో ఉంది, వ్యవస్థలు ఈయన చేతిలో ఉన్నాయి, నిర్ణయాధికారం ఈయన చేతిలో ఉంది. ఇవాళ ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? బడుగు బలహీన వర్గాలు, దళితులు, ప్రధానంగా ఉపాధి పొందే అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, 104, 108 సిబ్బంది, విఆర్ఏలు, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళందరినీ వాళ్ళ కడుపు కోతకు గురి చేస్తా వాళ్ళ ఆకలి బాధలతో రోడ్డెక్కితే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగానికి సిద్ధపడుతున్న ఈయన ప్రదర్శిస్తున్నది ఇవాళ ఏ వర్గాలనైతే నా నా అని చెప్పని ప్రస్తావిస్తూ ఉంటారో ఆ వర్గాల పట్ల ప్రధానంగా ఇవాళ ప్రదర్శిస్తున్న ఈ కక్ష సాధింపు ధోరణిని ఇవాళ రూపం మార్చుకొని అంటారు. ఒక నిమిషం, ఇప్పుడు మనం ఇలా పాయింటెడ్ గా వెళ్తున్నాం కదా, నేను అనేది కళ్ళ ముందు అన్ని కనిపిస్తున్నాయి ఇవన్నీ. సో దాదాపుగా అందరూ అన్ని పక్షాలు, ప్రతిపక్షాలు, మీరు ఎవరు అందరూ చెప్తున్నా అయినా కూడా ఇవన్నీ స్ట్రెస్ చేస్తూ చక్కగా ఏమీ లేనట్టు చెప్పేదొకటి చేసేదొకటినట్టు కార్యక్రమం కరెక్ట్ గా 100 రోజులు కూడా లేని టైంలో ఆయన పెట్టారు. దీన్ని ఎట్లా చూడాలి? దీని ఉద్దేశం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2019 ఎన్నికలకు ముందు పరిస్థితుల పరిణామాలన్నీ ఆయనకు అనుకూలించినాయి. ఆ రోజు ఆయన ఆనాటి ప్రభుత్వం మీద ఏ విష ప్రచారం చేసినా ప్రజలు దాన్ని విశ్వసించారు. ఈయన గురించి ఈయన సోషల్ మీడియా వీళ్ళ వ్యూహకర్తలు ఎంత టెలివిజన్ ఇచ్చినా ఆ రోజు ప్రజలు విశ్వసించారు కాబట్టి 2019 ఎన్నికలకు ముందు ఈయన్ని ఒక పోరాట యోధుడిగా, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయగలిగే వీరుడిగా ప్రజలు భావించారు కాబట్టి ఈయన అడిగిన దానికన్నా ఎక్కువ మెజార్టీ ఆయనకి దక్కింది. ఇవాళ కూడా ఏంటంటే ఆ రోజు ఆ విష ప్రచార స్థాయి ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళ కుటుంబంలో జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా ఆనాడు పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి నారాసుర రక్త చరిత్ర అని చెప్పని వాళ్ళ సొంత మీడియా సంస్థల్లో ప్రసారం చేయించి ప్రచురిస్తే దాన్ని ప్రజలు విశ్వసించారు. దాన్ని ఒక ఎన్నికల ప్రచారాసనంగా మలుచుకోవడంలో వీళ్ళు కూడా సఫలీకృతం అయ్యారు. ఈ రోజు కూడా ఏంటంటే ఇందులో అదే అతిశయం, నేను ఏం చెప్పినా ప్రజలు కన్విన్స్ అవుతారు, నేను చాలా గొప్ప మ్యానిపులేటర్ని, నేను 2019లో ఏ ఫలితాలు అయితే సాధించానో అంతకంటే మెరుగైన ఫలితాలు సాధించగలిగిన వ్యూహం నా దగ్గర ఉంది, నేను అదే విధంగా ప్రజల్ని నేను చెప్పింది విని తలాడించే గొర్రెలని చెప్పని భావిస్తూ ఉన్నారు. ఆ రోజు ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన మీద అంచనాలే ఉన్నాయి. ఇవాళ పాలకుడు ఆయన ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా ఆయన పాలన ఏంటి, ఆయన పాలన దక్షత ఏంటి, ఆయన విధానాలు ఏంటి అనేది ప్రజలు పరిశీలిస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది ఆయన పరిపాలన వల్ల అని చెప్పని ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. ఇవాళ కూడా 2019 నాటి ప్రతిపక్ష నాయకుడు వ్యవహార శైలిని ఇవాళ కూడా కనపరిస్తే ఇవాళ పాలకుడిగా మీరు ఏం చేశారు, ఏం చెప్పారు, ఇవాళ ఏ స్థాయిలో అమలుపరిచారు, మా జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపిందని ప్రజలు వాళ్ళు అంటే ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్న దగ్గర ఇప్పుడు కూడా ప్రచారం ద్వారానే, ఇప్పుడు కూడా మ్యానిపులేటెడ్ గా ఎవరో రాసి ఇచ్చిన ప్రసంగాలు చదవడం ద్వారానే ఆయన ఒక రాజా రామ్మోహన్ రాయ్ గారి లాగానో, ఒక కందుకూరి వీరేశరంగం గారి లాగానో ఆయన ఇంకా చాలా గొప్పగా చెప్పారండి. రాజ్యాంగ స్ఫూర్తి గురించి, ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి చాలా ఘనంగా చెప్పారు ఆయన.
ఇక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీగా ఆయన శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడానికి ప్రజాస్వామ్య స్ఫూర్తి. అదే సందర్భంలో రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నారు కదా. రాజ్యాంగ స్ఫూర్తి ఏంటంటే తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా అక్కడ అధికారుల లాగిన్ ఐడిని బలవంతానో భయపెట్టో బెదిరించో తీసుకొని 30,000కు పైగా ఓటర్ ఐడీలని డౌన్లోడ్ చేసుకుని దొంగ ఓటర్ ఐడీలు సృష్టించి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం పాలు చేసి ఇవాళ అధికారులను బలిపశువులుగా మారుస్తున్న దాన్ని ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తి ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటారు. మాట్లాడదు ఒకసారి మనం టీడీపీతో కూడా మాట్లాడి నేను మీ దగ్గరికి వస్తాను. ఎందుకంటే ఇదంతా ఒక వ్యూహం ప్రకారం ఆయన వెళ్తున్నారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈ 4.5 పైచీలు కాలంలో ఆయన నిన్న చూపించిన ప్రేమకి భిన్నంగా శిరోముండనాలు, సజీవ దహనాలు లేదా కల్తీసారా తాగి చనిపోయిన వాళ్ళు, ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారం 1200 పైచీలకు క్రైమ్ రికార్డ్స్ కేవలం దళితుల మీదే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న కూతుబేట దేవరలో కోడికత్తి సీను కుటుంబ సభ్యులు చేస్తున్న నిన్న ఆయన ఉపన్యాసం ప్రసంగం దానికి కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ టీడీపీని మాట్లాడటం అన్ని ఎలా చూస్తారు? నమస్కారం అమ్మా విజేంద్ర గారు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్కి ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే ఆయన చక్కగా విశ్లేషణ అనేది చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే చెప్పటం వినటం తప్ప ఏది కూడా చేసినటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితి. కరోనా టైంలో ఒక్కసారి రీసౌండ్ నాది నాకే వస్తుంది. చూస్తాను సార్, మీరు చెప్పండి, కంటిన్యూ చేయండి. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అంశాలు అనేకం ఉన్నటువంటి సందర్భంలో ప్రధానంగా దళితులకు సంబంధించి మలుపు అనే పథకాన్ని కానీ, అదేవిధంగా ముందడుగు పథకాన్ని కానీ, లిడికాపు కానీ, భూమి కొనుగోలు పథకాలు కానీ తీసుకొచ్చి వాళ్ళ ఆత్మగౌరవానికి ప్రత్యేకలుగా ఉండే విధంగా ఆయన చేసిన తర్వాత లిడికాప్ భూములకు సంబంధించి ప్రత్యేకంగా నెల్లూరులో కానీ, దుర్గిలో కానీ ఆ స్థలాలన్నీ కూడా ఇళ్ల స్థలాలకు ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కాలంలో ఉంది. అంటే ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం అనేది వాళ్ళ కుటుంబాల్లో ఏ విధంగా ఉండాలనే దాని మీద చాలా స్పష్టమైనటువంటి వైఖరితో గత ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి ఉంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కేవలం ఏంటంటే విగ్రహాలు ఏర్పాటు చేసి విగ్రహాల ద్వారా సమాజానికి సందేశం ఇవ్వాలనుకోవడాన్ని చాలా దుర్మార్గంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అదే ఎమ్మెల్సీ ఆ రాజ్యాంగ పరిధిలో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని ఒక హంతకుడిని పెద్ద ప్రచారంతో తీసుకుని వెళ్ళి పెద్ద బహిరంగ సభ పెట్టి పోలీసులు కాపలా పెట్టి పోలీసుల చేత బొగ్గేలు ఇప్పించినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే రాజ్యాంగ స్ఫూర్తి అనేది ఏ విధంగా రూపం మార్చుకుంది. జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏ తప్పు చేసినా కానీ రాజ్యాంగ స్ఫూర్తితో, లేకపోతే ఆ రూపాన్ని మార్చుకున్నటువంటి రాజ్యాంగమో లేదా రూపాన్ని మార్చుకున్న ప్రజాస్వామ్యమో ఏ విధంగా ఉందనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి శిరోముండనం చేయించినటువంటి కృష్ణమూర్తి గారు కానీ, అదేవిధంగా ఆ వ్యక్తులు కానీ ఆ వాళ్ళని కానీ ఎవరిని కూడా ఈ రోజు వరకు కూడా చర్యలు తీసుకోకుండా రాష్ట్రపతి కార్యాలయం సైతం జోక్యం చేసుకున్న చర్యలేమీ లేకుండా చేసినటువంటి విధానం కానీ, దాంతోపాటు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి గారిని నిలబెట్టి మిగతా వాళ్ళందరూ కూర్చొని ఆయన చేతులు కట్టుకుని నిలబెట్టినటువంటి వ్యవస్థ చూసిన తర్వాత ఏది రూపం మార్చుకుంది, ఏది ప్రజాస్వామ్యయుతంగా ఉంది, ఏది రాజ్యాంగబద్ధంగా ఉంది, శిరోముండనాల హత్యల, అదేవిధంగా ఆత్మహత్యల, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అనేది అన్ని కూడా ఉన్నాయి. నిన్న ఒక ఏలుముద్ర వ్యక్తం అంటే నిరక్షరాస్యుడు ఒకటి మాట్లాడుతూ వినేవాడు ఉంటే తాళపూడిలో తాజ్మహల్ ఉందండి, తాళపూడి అంటే మాకు కొవ్వూరు పక్కన ఉన్నటువంటి మండలం, తాళపూడిలో కూడా తాజ్మహల్ కట్టామంటే వినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ప్రజలు నమ్మించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మేము చూస్తా ఉన్నాం. ఈరోజు కామన్ స్కూలింగ్ అనేది లేదు. ఎందుకంటే ఇందాక పెద్దలు నన్ను ఉపాధ్యాయుడిగా సంబోధించిన సందర్భంలో కామన్ స్కూలింగ్ విధానం కానీ, నూతన విద్యా విధానం పేరుతో ఈరోజు పాఠశాలల మార్పు కానీ ఇవన్నీ కూడా దళితులకు విద్యను దూరం చేసినటువంటి పరిస్థితి. సాక్షాత్తు అంబేద్కర్ గారి మీద అంత గౌరవం ఉంటే అంబేద్కర్ విదేశీ నిధిని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యను ఏ విధంగా ప్రవేశపెట్టారనేది మన అందరం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే దానికి అనేక దృష్టాంతరాలు ఉన్నాయి. ఉదాహరణకు అమరావతి ఉంది. అమరావతి చుట్టూ 7 దళిత నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి. ఆ 7 దళిత నియోజకవర్గాలే కాకుండా చుట్టుపక్కల దాదాపుగా 3 జిల్లాలకు సంబంధించినటువంటి దళితులు అమరావతి రాజధానిగా ఉంటే హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారిపోయాయి, ఏ విధంగా వాళ్ళు అక్కడ రావచ్చు అనేది మనం చూసినప్పుడు అమరావతిని 3 ముక్కలు చేసి పూర్తిగా అక్కడ అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయిస్తే విగ్రహాలు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఆ విగ్రహాలు కూడా ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో కనీసం ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు బౌద్ధ భిక్షువులు వచ్చి అంబేద్కర్ గారికి ఇష్టమైనటువంటి మతాచారం ప్రకారం ఆ రోజు ఆయన చేస్తే దాన్ని నిర్లక్ష్యం చేసి కనీసం అది ఏం చేస్తున్నామో చెప్పకుండా తీసుకొచ్చి విజయవాడలో చేసాం, మేమందరం కూడా కనపడేట్టు చేసామంటే ఒక విహార స్థలంగా తయారు చేసి దాన్ని అక్కడ ట్రాఫిక్ లో పెట్టి ఈరోజు ఎన్ని ఇబ్బందులు కలిగజేస్తా ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఒకటి అభినందించాలి. ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఆయన ఇంటి వైపే చూపిస్తున్నాడు. అయ్యా నీ దగ్గరే లేదు, నీ దగ్గరే రూపం మార్చుకుందని ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ ఇంటి వైపే అంబేద్కర్ వేలు చూపెడతా ఉంది, తప్పులన్నీ కూడా ఎంచుతా ఉంది. ఆ తప్పులు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్ళాలి తప్ప ఈరోజు విద్యా అవకాశాల్లోనూ ఉపాధి అవకాశాల్లోనూ సంక్షేమ రంగంలోనూ అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందిన విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. దాంతో పాటు ఒకటే అడుగుతా ఉన్నా, నిన్న కూడా ఆయన స్పీచ్ లో మీ మీదకి నెట్టే ప్రయత్నం చేశారు. మీరు గమనించారో లేదు, దళితులకు సెంటు భూమి ఇచ్చారా అని చెప్పి ఇండైరెక్ట్ గా వాళ్ళని రెచ్చగొడుతూ ఆ పాయింట్ రైజ్ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందా, నేను ఇచ్చా, ట్యాబ్లు ఇస్తున్నాను, మీరు ఇస్తుంటే వాళ్ళు గొడవ పెడుతున్నారని చెప్పి మళ్ళీ ఆయన చెప్పిన దాన్ని మీ మీద కుసిగొల్పి చెప్పే విధంగా స్పీచ్ చెప్పారు ఆయన నిన్న అక్కడ. దాన్ని ఏం చెప్తారు అసలు మీరు? ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, భూమి కొనుగోలు పథకం ఎక్కడికి పోయింది, ముందడుగు పథకం ఎక్కడికి పోయింది, మలుపు పథకం ఏమైపోయింది, లిడికాప్ కార్పొరేషన్ ఏమైపోయింది, ఈ కదా సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు. వీటిలో నువ్వేమిస్తున్నా భూమి కొనుగోలు పథకం ఎవరికైనా కొనిపెట్టావా? అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు ఏమైనా తీసావా? ఈరోజు ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఏమీ లేకుండా అది చేశాను ఇది చేశానని ఎక్కడ తీశాడు, ఎవరికి ఇచ్చాడు, ఒక పేరు చెప్పానండి. ఈరోజు ఈ ఫలానా దళితుడికి నేను బ్యాక్లాగ్ పోస్ట్ ఇచ్చానని ఒకటి చూపించమానండి. కరోనా సమయంలో చనిపోయిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు సంబంధించినటువంటి పిల్లలకు కూడా ఈ రోజు వరకు ఉపాధి లేదమ్మా. ఇప్పుడు ఈరోజు దళితుల సంగతి, దానిలో కూడా దళితులు ఉన్నారు, వాళ్ళకి కనీసం వాళ్ళకు కూడా ఇవ్వలేదు పిల్లలకి. ఇలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంది. ఏ దళితుడు కూడా న్యాయం జరగలేదు. దళితుల హత్యలు పెరిగాయి, అత్యాచారాలు పెరిగాయి. అట్రాసిటీ యాక్ట్ ని దళితుల మీద పెట్టేటటువంటి నీచ సంస్కృతి దిగిన తర్వాత ఈ రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఏంటి? ఈరోజు ఏ ఆధారాలు లేకుండా దళిత మంత్రుల మీద కేసులు పెట్టడానికి కూడా సాహసించినటువంటి పరిస్థితి. నా ఇంట్లో నేను కూర్చొని ధర్నా చేస్తా ఉంటే, నా ఇంట్లో నేను కూర్చొని రాజధానుల గురించి ధర్నా చేస్తా ఉంటే అమరావతి గురించి నా మీద 13 కేసులు పెట్టారు. నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కింద కూర్చోబెట్టారు. అంటే మా స్థాయిలో పనిచేసేటటువంటి ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉందనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఈ రోజు ఆయన ఇందాక అన్నాను కదా, తాజ్మహల్ కూడా మా ఇంటి పక్కన ఉందంటే ఎవరైనా నమ్మాలి. జగన్మోహన్ రెడ్డి చెప్తే నమ్మించేటటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా తను చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పలే. ఇందాక మా మిత్రులు చెప్పినట్టు పరనింద సౌత్కర్యం తప్ప ఇతరులను నిందించడం తప్ప తను చేసింది ఏంటి? ఏ యూనివర్సిటీలో దళితులకి ఈరోజు ప్రవేశం ఉంది? ఏ విద్య చదువుకోవడానికి, పీజీ చదువుకోవడానికి ఎవరికి ఇస్తున్నాడు? అమ్మఒడి ఎంతమందికి ఇస్తున్నాడు? అదేవిధంగా విద్యకు సంబంధించి అనేక అంశాల్లో లోపభూయిష్టంగా ఉన్నాయి. ప్రయోగశాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా దళితులకు మేలు చేసింది లేదు. అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదనే విషయం స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే దానికి మేము వచ్చిన తర్వాత అయినా సరే ఖచ్చితంగా దానికి పూర్తిగా మేము పాలాభిషేకం చేసి దానికి ప్రతిష్ఠ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పునఃప్రతిష్ఠ చేయాలి దానికి. ఎందుకంటే ఈ రక్తం చేతులతో కోడికత్తి సీన్ని ఏ విధంగా బలి చేశాయి, 5 సంవత్సరాల నుంచి జైల్లో పెట్టాడు. ఏ విధంగా సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన వ్యక్తి భుజం మీద చేసుకు తిరుగుతాడు. అదేవిధంగా ఏ విధంగా శిరోమండనం చేసినటువంటి వరప్రసాద్ ఈరోజు బలి చేశాడు. వీటన్నిటికీ ఏంటంటే ఖచ్చితంగా అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తాకే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. అసలు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎక్కడున్నాడు? ఈ అంబేద్కర్ది అంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడి నుంచో బస్సుల నుంచి ప్రజలు తీసుకొచ్చారు. దాని ఎవరు కాదను.
ఈ రోజు అసంపూర్తిగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇంత హడావుడిగా ఏం చేశారని అక్కడ అసంపూర్తిగా పనులు ఉన్నాయి. అవన్నీ గ్రీన్ మ్యాట్లు కప్పాడు. ఏదైతే విశాఖపట్నంలో కొండకి కప్పి మసిపూసి మారేడుగా చేయాలనుకున్నటువంటి విధానమే ఇక్కడ కూడా చేశాడు తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి సంపూర్తిగా ఎక్కడా చేయలే. దళితులను మోసం చేసినటువంటి వ్యక్తి, దళితులను హత్య చేసిన వ్యక్తి, అదేవిధంగా దళితుల్ని చంపినటువంటి వ్యక్తులు, ఆఖరికి మూత్ర విసర్జన చేసి దళితుల మీద చేస్తేనే ఆ రెడ్డి గారులు లేకపోతే రాజుగారులు లేకపోతే ఇంకొకళ్ళు చేసినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భుజాల మీద చేసుకొని తిరుగుతున్నాడు తప్ప అవి రక్తపు చేతులమ్మ. ఆ చేతులతో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అర్హత లేదు. కాదు జవహర్ గారు, ఒక విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది మీరు గమనిస్తున్నారో లేదో మరి మీ ప్రతిపక్షాలు విపక్షాలు గాని, ఆయన నేనే అంతా దళితులకి చేస్తున్నా. ఒకటి పదవుల విషయంలో కూడా ఆయన నొక్కి ఒక్కాడించి స్ట్రెస్ చేసి చెప్తున్నారు. మండల్లో 29 ఎమ్మెల్సీలు ఇచ్చాను, లేకపోతే కేబినెట్ లో ఇన్ని ఇచ్చాను, కార్పొరేషన్లు ఇన్ని ఇచ్చాను, చైర్మన్లు ఇన్ని ఇచ్చాను, ఈ రోజు పట్టాలు ఇచ్చి చదువు అన్నిటిల్లోనూ నేను చేశా అని మిమ్మల్ని రెచ్చగొట్టి పోర్ట్రే చేసి మీ అందరికీ అండ నేనే ఆడు పెత్తందారులని పోర్ట్రే చేస్తున్నారు. అవునమ్మా, పదవులు ఇచ్చాడు తప్ప పెత్తనం చేసేదంతా సజ్జల రెడ్డి చేస్తున్నాడు. పెత్తనం ఇచ్చాడు తప్ప ఒక కానిస్టేబుల్ మార్చుకునేటటువంటి ఇది కూడా హోంమంత్రికి లేదు. ఈ రోజు గతంలో సుచరిత గారు కానీ ఇప్పుడు కానీ అదేవిధంగా ఆదిమూలపు సురేష్ గాని ఈ చొక్కాలు ఇప్పి తిరగడానికి లేకపోతే ఇంకోటి అలర చేయడానికి తప్ప వీళ్ళకి పెత్తనం ఎక్కడుంది? పదవులు ఉన్నాయి తప్ప పెత్తనం ఎక్కడ చేశారు? ఆ పదవికి న్యాయం ఎవరు చేశారు? సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎప్పుడన్నా అరకు ప్రాంతంలో వెళ్ళి గంజాయి సాగు చేసే వాళ్ళనో లేకపోతే ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి పరిస్థితి ఎప్పుడన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చాడు కాదంటే పెత్తనం ఎవరు చేస్తున్నారు? ఏ ఎమ్మెల్సీకైనా ఒక ట్రాన్స్ఫర్ చేసుకునే అధికారం ఉందా? ఎమ్మెల్యేకి ఉందా? మినిస్టర్కి ఉందా? చేస్తూ ప్రజల్లోకి నేనే హీరోని మీరు విలన్ అని చెప్తున్నప్పుడు నేను ఎట్లా మీరు నిజాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు? ఇప్పుడు నిన్న కూడా ఆయన మీడియా గానీ ఆయన పేపర్లు గానీ ఫుల్ పేజీలు యాడ్లు వేసుకుని శుభ్రంగా బటన్ నొక్కినప్పుడల్లా చూపించి ఇన్ని లెక్కలు చూపిస్తున్నారు. అవన్నీ కళ్ళకు కట్టి ఎమోషన్స్ చేస్తున్నారు. మిమ్మల్ని విలన్ గా చిత్రీకరిస్తారు. ప్రజలకి ఎలా తీసుకెళ్తారు? ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఆఖరికి నిన్న వాళ్ళ ఛానల్లో ఒక సీనియర్ జర్నలిస్టు నక్కకి నాకలోకానికి తేడా అనే దానిలో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని ఒక పెద్ద జర్నలిస్ట్ ఒక ఎడిటర్ని ఇష్టం వచ్చినట్టు తిట్టినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు వాళ్ళ ఛానల్ని చూడటానికి వాళ్ళ పేపర్ చదవటానికి పొట్లాలు కట్టుకోవడానికో లేకపోతే ఛానల్ చేంజ్ చేయడం తప్ప వ్యూవర్షిప్ అనేది లేదు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారనే ఉంది తప్ప సామాన్య ప్రజలు కూడా ఈరోజు మేము దళిత వాడలో తిరుగుతూ ఉన్నాం, దళితులతో ఉంటా ఉన్నాం, బడుగులతో ఉంటా ఉన్నాం, మైనారిటీలతో ఉంటా ఉన్నాం. దారిన వెళ్ళేటప్పుడు మీరు ఎవరన్నా కెమెరామ్యాన్ని పంపించండి, నేను ఎక్కడ ఆగితే అక్కడికి వచ్చి మీరు ఎప్పుడు వస్తారని అడిగేటటువంటి ప్రజల్ని చూసాను తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పేడా బోదులుతుందని చూసినటువంటి పరిస్థితే తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేది కానీ వైకాపా చెప్పే నాయకులు చెప్పేది కానీ ప్రజలు ఎవరో కూడా వింటం మానేశారు. వింటం మానేసిన తర్వాత వీళ్ళు డబ్బా కొట్టుకుంటా ఉంటే దానికి సమాధానం చెప్పలేము. నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ ద్వారా, మీ కెమెరా మ్యాన్ ఎవరినైనా సరే నాతో పాటు దళిత వాడికి రమ్మానండి, లైవ్ షో చూపిస్తా, నేను ఎక్కడికి వెళ్తే మీరు ఎప్పుడు వస్తారని అడుగుతారు తప్ప ప్రజలు మీరు ఎందుకు వచ్చారని అడగరు. ఎందుకంటే ఆ పరిస్థితి ఈరోజు దళితవాడల్లో ఉంది, బడుగుల్లో ఉంది. ఎందుకంటే ప్రతిదీ కూడా రిజిస్టర్ అయి ఉందమ్మా ప్రజలకి. శిరోముండనం చేస్తే ఎవరికైనా సంతోషమా? అత్యాచారం చేస్తే సంతోషమా? సుబ్రహ్మణ్యాన్ని హత్య చేస్తే సంతోషమా? లిటికేట్ భూములు లాక్కొని ఎస్ఎన్ ల్యాండ్లు లాక్కుంటే సంతోషమా? ఏది కాదు. ప్రజలందరూ చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకప్పుడు దళితులు ఆయనకు ఓట్లేశారు, వాళ్ళ జరిగింది. నేను మళ్ళీ మీకు ఇస్తాను. బీజేపీ నుంచి స్పోక్స్ పర్సన్ నాకు గుర్తుండే ఉంటుంది, గతంలో వైసీపీ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని నాయకులు గాని ఈయన్ని ముఖ్యమంత్రి గాని అభినవ్ అంబేద్కర్ అని పోల్చారు ప్రెస్ మీట్లో గాని వాటిల్లో కూడా. నిన్న మళ్ళీ దాదాపుగా ఆయనే పోర్ట్రే చేసుకున్నారు, నేను వారసుడిని అంత స్థాయిలో. ఎట్లా చూస్తారు నిన్న జరిగిన పరిణామాలు, ఆయన స్పీచ్? మా ప్యానల్లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం. అసలు ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడిన దాంట్లో వచ్చి నేను తీసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇచ్చారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇస్తే ఆ పదవుల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ 3 భాగాలు చేశారు. మాదిగా రెల్లి అనే పేరుతో
చేసి ఈరోజు ఆ కార్పొరేషన్ ని సంబంధించి ₹1 డబ్బులు ఇవ్వకుండా ఆ కార్పొరేషన్ పెడితే ఉపయోగం ఏంటి? అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనిషిని డైరెక్ట్ గా హత్య చేస్తే 1 నిమిషంలో పోతాడు, కానీ ఆర్థిక మూలాలు చంపేస్తే వాడు రోజు చచ్చిపోతాడు. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ మూతేసిన తర్వాత, ఎస్సీ కార్పొరేషన్ మాలామాదిగా రెల్లి పెట్టి మూసేసిన తర్వాత ఏ పథకం అమలు అవుతుంది అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా దళితులకు సంబంధించి, వాళ్ళ హక్కులకు సంబంధించి, వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించి మూలాలు మొత్తం చిదిపేశాడు. నేను జిల్లాకు 10 కోట్లు ఇస్తాను. ఈ రోజు జిల్లా 10 కోట్లు ఇస్తుందా? కార్పొరేషన్ ఇస్తున్నారా? లేదు కదా. భూమి కొరకు పథకం ఉందా? ఇందాక జవహర్ గారు చెప్పారు. నేను ప్రాక్టీస్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. భూమి కొరకు పథకం ఉందా? పండ్ల పెంపకం ఉందా? మోటార్ల పెంపకం ఉందా? ఆటోలు ఇస్తున్నారా? టెంట్ హౌస్లు ఇస్తున్నారా? ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారా? ఏమి ఇవ్వకుండా దళితులకు సంబంధించి ఈయన చేసింది ఏంటి? ఈయన బీకింది ఏంటి? పైగా ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులు, ఢిల్లీ NSFDC నుంచి NSK పారిశుద్ధ కార్మికులకు ఇచ్చే డబ్బులుగా డైవర్ట్ చేసిన ఏదైనా చరిత్ర నాకు తెలిసి ఇండియాలో ఏ ముఖ్యమంత్రి కాడ ఇంత స్థాయిలో దళితులు ఇద్దరు డైవర్ట్ చేసిన చరిత్ర లేదు. మొట్టమొదటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మా దళితుల పక్షపాతం ఎట్టంటారు? మీరు అంబేద్కర్ విగ్రహం పెట్టేంత మాత్రం అంబేద్కరిస్టులు కాబోరు. అంబేద్కర్ ఆశయాలు కొనసాగించేవాడు అంబేద్కరిస్టు. సామాజిక న్యాయ సూత్రీకరణ చేయాలి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గతంలో ఉండే ఇప్పుడున్నాయా? విదేశీ విద్య గతంలో ఉండేది ఇప్పుడున్నాయా? దళిత పాఠశాల విధానం వాళ్ళ తండ్రి హయాం తీసుకొచ్చాం, ఇప్పుడుందా? మరి ఎందుకు లేకుండా పోయింది అంటే, నువ్వు అసలు ఈ వర్గాలకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో ఆయనకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు కాబట్టి పథకాలను ఆపేశాడు. ఈ పథకాలు ఆపేసిన తర్వాత మాట్లాడడానికి ఏముంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పదవులు ఇచ్చారనుకుంటే, వాళ్ళ కార్పొరేషన్, మాది రెల్లి కార్పొరేషన్ వాళ్ళందరూ పిచ్చోళ్ళలాగా వాళ్ళకి కాస్త చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ పథకాలను అమలు చేయాలని ఉంటుంది కదా. మరి వాళ్ళకి జీతాలు ఇస్తే దళితులు మొత్తం బాగుపడిపోయినట్ట. కాబట్టి దళితులకు సంబంధించి ఈయన ఏ పథకం ఇచ్చినా ఆ కార్పొరేషన్లు కావచ్చు, ఆ దళిత వ్యవస్థ కావచ్చు, మొత్తం దోషం. ఇక ఆత్మగౌరవం కోసరికల్లా డాక్టర్ సుధాకర్ ఆయన తాగేడని ప్రచారం చేశారు. వాళ్ళ బుద్ధి లేని ఛానల్లో కూడా మెరుగు నాగార్జున అనబడే వ్యక్తి ఒక దళితుడి చేత అతను తాగబోతని ప్రచారం చేశారు. తాగినట్టు ఎక్కడ ఎవిడెన్స్ లేదు, ఎక్కడ డాక్యుమెంటేషన్ లేదు. బట్టలు ఇప్పి కొట్టారు. పోలీసులు తెలీదా డాక్టర్ సుధాకర్ అని? మరి బట్టలు ఇప్పి కొట్టిన తర్వాత పిచ్చోడిని ముద్రేశారు. ఇంతకంటే దారుణం దుర్మార్గం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఒక క్వాలిఫైడ్ డాక్టర్ పిచ్చోడిని ముద్రేసిన తర్వాత ఇది దళితులు ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యవహారం కదా. లేకపోతే ఈ రోజు కోడికత్తి సీన్ తీసుకోండి. మరి వీళ్ళకి సంబంధించి అవినాష్ రెడ్డి మాత్రం బయట ఆయన ఆ కేసులో ఉన్నాడని చెప్పి సిబిఐ ఒక చెప్తున్నప్పుడు కూడా ఆయన మాత్రం రైట్ ట్రయల్ గా ఇదే కోర్టు అనుమతి తిరగచ్చు. మరి కోడికత్తి సీన్ దళితులు మాత్రం 5 ఏళ్ల నుంచి మగ్గాల. ఇదేం దుర్మార్గం, ఇదేం అన్యాయం. ఒక్కసారిగా నువ్వు కోర్టుకు వచ్చి మాట్లాడలేదంటే నీ అహంభావం ఏంటి? అంటే కోర్టుకత్తి సీరికి ఏమైనా డబ్బులు ఇచ్చావా? ఆ డబ్బులు ఇచ్చాడు కాబట్టి వాడు జైల్లో ఉండాలని కోరుకుంటున్నావా? కానీ దళిత సమాజం నువ్వు ఏం చేసినా ఒప్పుకుంటుందని మీరు అనుకోవద్దు. ఈ రోజు కోడికత్తి సీరు ఒక వ్యక్తి విషయం కాదు. ఇది దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పాసరిక ధోరణికి ఇది ఒక పరాకాష్ట. అదే విధంగా డోర్ డెలివరీ చేసే మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని అటువంటి పొరంబొక్కని నువ్వు పక్కన కూర్చోబెట్టుకున్నావు అంటే డైరెక్ట్ గా సీఎం కూడా పోరంబొక్కడు అవుతాడు కదా, మంచోడు ఎట్ అవుతాడు. కాబట్టి ఈ రోజు సీఎం అనబడే వ్యక్తి దళితులకు సంబంధించి ద్రోహి, అందులో డౌట్ లేదు. 150% నేను ఈ విషయం స్పష్టం చేస్తున్నాను. అంబేద్కర్ టచ్ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు. అంబేద్కర్ సామాజిక న్యాయ సూత్రీకరణకి ఆయన నిదర్శనం, పెద్ద ఎత్తున ఆయన ఎగ్జాంపుల్. అలాంటి అంబేద్కర్ కి ఈ రోజు ఏం చేశాడు? ఆంధ్రప్రదేశ్ లో మగాళ్ళ సంఖ్య పడిపోతుంది. దానికి కారణం ఎవరు? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు పడిపోతుంది? ఎందుకు పనికిరాని మద్యాన్ని ఈ రోజు ఆయన సప్లై చేయడం ద్వారా అది తాగి చచ్చిపోతున్నారు. తాగి చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఎవరు? బడుగు వర్గాలు. మరి అంబేద్కర్ ఏదైతే ఆయన నమ్ముకుని ఆయన ఆత్మగౌరవంతో ఎదుగుతున్నారో సంబంధించి అంశంతో పాటు ఇది చెప్తున్నా కూడా ఆ మధ్య గుర్తుంటుంది మీకు, డిస్టిలరీలతో ప్రెస్ మీట్లు పెట్టించారు. ఏ ప్రెస్ మీట్ పెట్టారు? చౌకబారు మధ్య జనం తగ్గుతున్నారు కదా. డేటా తీయండి. ఆంధ్రప్రదేశ్ లో మహిళల శాతం, పురుషుల శాతం తీయండి. పురుషులు ఎందుకు చచ్చిపోతున్నారో చెప్పండి. 45 ఏళ్ళు వచ్చేసరికల్లా మగాళ్ళు ఈ రోజు చచ్చిపోతున్నారు. ఎందుకని? ఆఖరిగా రాకేష్ ఎవరు గారు చచ్చిపోయినాడు కదా, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా ఉంది కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మద్యం పేరుతో బడుగు వర్గాలు అడ్డం పెట్టి డబ్బులు సంపాదించుకుంటాడు. ఆ పేరుతో మరి ఈయన చలామణి అవుతుంటాడు. ఆ పేరుతో ఆయన బాగుపడడం కోసం డబ్బులు సంపాదించుకునే ప్రక్రియ. ఇసుక పేరుతో డబ్బులు ఎక్కడన్నా సరే, ఇసుక క్వారీలు ఏమైనా దళితులకు ఇచ్చావా? లేదా మైనింగ్లు ఏమైనా దళితులకు ఇచ్చావా? ఈ క్వారీలు, ఇసుకలు మొత్తం నీ సామాజిక వర్గంగా. పదవులు అంటే పదవులు ఎవరికి ఇచ్చావు? 80% పదవులన్నీ కూడా ఒకే ఒక సామాజిక వర్గం, నీ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకున్నావు. అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? నేనేమంటానంటే, సామాజిక న్యాయం అంటే ఎందుకు పనికిన పదవులు ఇచ్చి కాదు, నువ్వు వాల్యూడ్ పదవులు ఇచ్చి అది సామాజిక న్యాయం అంటారు.
ఆ సామాజిక న్యాయం చేసే క్రమంలో మీరు చేసే ప్రక్రియ ఏంటి? కాదు అంటే ఒక పాయింట్ అండి, ఇక్కడ మీరు బీజేపీ కాబట్టి నేషనల్ పార్టీ రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మీరు లెక్కలు తీయండి అన్నారు, చాలా డేటా మీరు ఓపెన్ గా చెప్తున్నారు, పురుషులది ఇలా ఉంది, ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ఇలా ఉన్నాయి, లేకపోతే ఇన్ని హత్యలు జరిగినాయి, గంటకిన్ని, వారానికి ఇన్ని, అత్యాచారాలు ఇన్ని, రేపులు ఇన్ని, ఇలా జరుగుతున్నాయి చెప్తున్నప్పుడు లెక్కలు, కేంద్ర సంస్థలు, కేంద్రంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు ఎందుకు స్పందించటం లేదు? లేదా నేషనల్ కమిషన్లు ఇవన్నీ ఉంటాయి కదా, వీళ్ళందరూ కూడా ఎందుకు సుమోటాలుగా స్వీకరించటం లేదు? ఆ మధ్య మీరు కూడా వీటిలన్నిటిపైన మాట్లాడినప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లొచ్చు కదా, కనీసం ఇట్లా జరుగుతుందని. అంటే మాటలకే పరిమితం అవుతున్నారా? ఇప్పుడు మాటలు కాదు, అది ఎప్పుడైనా సరే 100 రాబందులు తిన్నా 100 శవాలు తిన్న రాబందు కూడా ఏదో ఒక రోజు గాలి వేడి కూలిపోద్ది, అందులో అంటే కూలిపోయే వరకు వెయిట్ చేస్తారా? ఇక్కడ ఇంతమంది బాధపడుతున్నప్పుడు మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలి కదా, కనీసం సుమోటోగా స్వీకరించండి అని డేటా మీరు ఇవ్వచ్చు కదా, నిజంగా పోనీ వాళ్ళ దృష్టిలోకి వెళ్ళలేదేమో. వ్యవస్థలు ఉంటాయమ్మా. ఇప్పుడు ఖచ్చితంగా పురంధేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ జరిగే మద్యం ర్యాకెట్ మీద, మద్యం సిండికేట్ మీద ఖచ్చితంగా చెప్పారు. మేమంటే ప్రజా చైతన్యం తీసుకురావాలంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అనబడే వ్యక్తి మళ్ళీ జీవిత కాలంలో అతను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మరోసారి దోచుకుంటాడు. కాబట్టి మేము సమూలంగా ఇప్పుడు ఇక్కడ జరగాల్సింది ఏంటంటే శాస్త్రీయంగా ఇక్కడ ధ్వంసం జరగాలి. ఎందుకంటే అది జరగకపోతే ఆ మూలాలు ఎక్కడున్నా, ఒక్క ఎమ్మెల్యే గెలిచినా, అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యే ఉన్నా ఖచ్చితంగా అది ప్రజా దెబ్బతింటుంది. వై నాట్ 175? మేము చెప్తున్నాం, 175 నియోజకవర్గాల్లో చిత్తుగా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ఎమ్మెల్యేలు ఓడిపోవడం అనేది ప్రజా అవసరం. మాకు బీజేపీకి మాత్రమే అవసరం కాదు, ప్రజల అవసరం. ఈరోజు ప్రజలు ఏం ఆకాంక్షిస్తున్నారు? వాళ్ళు ఒక వెల్ సెటిల్డ్ గవర్నమెంట్ కోరుకుంటున్నారు, వెల్ ప్లాన్డ్ గవర్నమెంట్ కోరుకుంటారు. 3 లక్షల కోట్ల ఖరీదు చేసే భూములు ఇస్తే ఎవడైనా సరే ఈ దేశంలో అంత భూములు ఇచ్చిన తర్వాత ఆ భూములు వాడుకుంటాడా? ఆ భూములు నిరుపయోగంగా పెడతాడా? అంటే ఒక చేతగానే దద్దమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నడవడం లేదా? ఇది ఎవరికి తెలియదు. ఇది ప్రతిపక్షాలు సరే పోరాడుతున్నాయి, కేంద్రంలో మీరున్నారు కదా, అందరూ పోరాడుతుంటే మీరు అక్కడ రాజ్యాంగబద్ధ సంస్థల ద్వారా చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించవచ్చు కదా. మీరు దృష్టికి ఎందుకు అంటే మీరు పోరాడి, వాళ్ళు పోరాడి, ఇంక ప్రజలకు ఎప్పుడు న్యాయం జరిగింది? అందరూ పోరాడితే ఖచ్చితంగా కేంద్ర సంస్థలు ఇక్కడ నుంచి పిలిచి వాళ్ళతో ఇక్కడ అధికారులను పిలిచి మాట్లాడడం జరిగింది. అప్పుల విషయంలో ఇతర రేపు అధికారులు ఎవరైనా జైలుకి పోతే దాని కారణం ఐఏఎస్ ఓట్ల లెక్కింపులో సస్పెండ్ అయ్యాడు. దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. అంటే వాళ్ళ దృష్టికి రాకుండా కేంద్ర ఎలక్షన్ కమిషన్ కి వచ్చింది అంటేనే ఏ స్థాయిలో ఇక్కడ జరుగుతుంది రాజ్యాంగ ఉల్లంఘన అనేది కనపడుతుంది. ఇప్పుడు ఉరవకాండలో అధికారులు సస్పెండ్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారి కారణం కదా. ఇప్పుడు శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు చాలా మంది బాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది జైలుకు పోతారు, చాలా మంది సస్పెండ్ అవుతారు, చాలా మంది వాళ్ళ జీవితం చంద్రం అవుతుంది జగన్మోహన్ రెడ్డి వల్ల. అది నేను ఎందుకు చెప్తున్నానంటే, బలైపోయే వాళ్ళలో ఎవరు ఉంటారంటే అధికారులే ఉంటారు. ఈ అధికారులను బలిపెట్టే ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ రావాలని ఎవరు కోరుకోకూడదు. అందుకని ఇక్కడ ఖచ్చితంగా పాతాళంలోకి తొక్కేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వైసీపీ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ స్పష్టమైన పోరాటం తీసుకుంది. ఇది ఒక భ్రష్టాచార ప్రభుత్వం అని చెప్పి అమిత్ షా గారు అన్నారంటే మా ఆలోచన విధానం చాలా స్పష్టంగా ఉంది. చాలా మంది ఏదో వైసీపీతో బీజేపీకి అవగాహన ఉందని పిచ్చి కోతలకు వస్తుంటారు. మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం. రాజకీయాలు మేము చేస్తుంది ప్రజల కోసం చేస్తున్నాం తప్ప జగన్మోహన్ గారు జనరల్ గా పబ్లిక్ అలాంటి ఒపీనియన్ ఉన్నప్పుడు లేదు అని, లేదంటే మేము వాళ్ళకి సహకరించట్లేదని ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా మీ చేతిలో ఉంటది. ఇంకా చాలా మంది ఫీల్ లో ఉన్నారంటే మీరు ప్రూవ్ చేసుకోకపోతే మాట్లాడితే కాదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి సప్లై నిధులు మళ్ళీ అంటారు, ఇక్కడేమో బడ్జెట్ పెరిగిపోయి 500 కోట్ల దాకా బిల్డింగ్ అది ఆ విగ్రహం వెళ్ళిపోయింది, స్టాట్యూ. నేను వస్తాను, బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే మళ్ళీ జవహర్ గారు త్వరగా వెళ్ళిపోవాలి. బడ్జెట్ కూడా స్టాట్యూకి 500 కోట్లు దాదాపుగా వచ్చేసింది, 450 కోట్ల పైచిలుకు దాకా వచ్చింది. సో ఒక విధంగా ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేసిన, ఇక్కడ ఇంకొక పక్కన దీన్ని పూర్తి కాకుండానే ఆయన క్లెయిమ్ చేసుకునే పరిస్థితిని ఎలా చూస్తారు? ఈరోజు అమరావతి రాజధానిగా అక్కడ పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం, స్మృతివనం ఏర్పాటు చేయటం, దాంతోపాటుగా జగజ్జీవన్ రావు గారికి సంబంధించినటువంటి స్మృతివనాన్ని, జగజ్జీవన్ రావు గారికి సంబంధించిన దాన్ని కూడా రెండింటిని కూడా చేయాలనే ఒక దృక్పథంతో ఆ రోజు బడ్జెట్ కేటాయింపులు, శంకుస్థాపనలు అన్నీ కూడా జరిగినటువంటి సందర్భం. దానికి ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పక్క నుండి జూపిడి ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఆ రోజు దాన్ని సజీవ సాక్ష్యంగా
ఉన్నటువంటి పరిస్థితి. అది పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే ఒక టూరిస్ట్ స్పాట్గా ఉండాలి, దాంతోపాటు చైతన్యం పొందాలన్న ఒక ఉద్దేశం చొప్పున ఒక లైబ్రరీ కానీ ఆ స్మృతివనాన్ని కానీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి అక్కడ చేసినటువంటి పరిస్థితుల్లో బౌద్ధ భిక్షువులను కూడా పిలిచి శంకుస్థాపన చేశాం. ఎందుకంటే అంబేద్కర్ గారికి బౌద్ధ మతం పట్ల ఉన్నటువంటి ప్రేమతో కానీ ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించిన విధానాన్ని కానీ అవన్నీ కూడా ఆయన గౌరవార్థం ఆయన నమ్మిన సిద్ధాంతాలన్నింటినీ కూడా అక్కడ ప్రొజెక్ట్ చేయాలనే ఒక ఉద్దేశం చొప్పున చేశాం. దాంతోపాటుగా అమరావతికి కూడా పూర్వం నుంచి కూడా బౌద్ధ ఆరామాలు ఉన్నటువంటి ప్రాంతం, బౌద్ధ మతం వ్యాప్తి చెందినటువంటి ప్రాంతం, నాగార్జునుడు కానీ ఇవన్నీ కూడా చారిత్రక నేపథ్యాన్ని తీసుకొని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎప్పుడైతే చేస్తారో అక్కడ చేస్తే తనకు వ్యక్తిగతంగా పేరు రాదని ఇక్కడ తీసుకొచ్చి విజయవాడలో ఒక ట్రాఫిక్ ఏరియాలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. రేపు పెద్ద ఎత్తున విహారయాత్రకు కానీ లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడటానికి వచ్చేటటువంటి వాళ్ళకందరికి కూడా అది పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఎందుకంటే విజయవాడ గురించి తెలిసిన ప్రతి వ్యక్తికి కూడా ఆ ప్రాంతం సూటబిలిటీ లేదనే తెలుసు. కానీ ఇంకా దుర్మార్గంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అంబేద్కర్ విగ్రహం తొలగిస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేసి వేరే దగ్గర ఏదో చేయాలనుకుంటుంది, ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. మేము అడిగేది ఒకటే, అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అంటుకోవడానికి ఎవరికి అర్హత లేదు. మేము చేసేది సంప్రోక్షణ చేస్తాం. ఎవరైతే రక్తం చేతులతో దాన్ని ప్రారంభించారో వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళు అంటుకోవడానికి అర్హులు కాదు. కాబట్టి మేము సంప్రోక్షణ చేసి తిరిగి దాన్ని పునఃప్రతిష్టమని మాత్రమే మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. అదే మా నాయకుడికి కూడా చేపిస్తాం. దానిలో ఎవరికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులకి మాకు ఒక విధానం ఉంది, మాకు చాలా స్పష్టత ఉంది. అంబేద్కర్ గారిని గౌరవిస్తాం, అదేవిధంగా జగజ్జీవన్ రావు గారిని కూడా గౌరవిస్తాం. ఇద్దరు నాయకులు కూడా ఈ జాతి కోసం, ఎందుకంటే రచించిన అంబేద్కర్ గారిని ఆచరించిన జగజ్జీవన్ రామ్ కూడా మాకు అంతే ముఖ్యం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని గౌరవించాల్సిన పరిస్థితుల్లో ఈరోజు అంబేద్కర్ గారిని ఒక్కళ్ళని ప్రొజెక్ట్ చేయడం, దాంతోపాటు జగజ్జీవన్ రావు గారిని కూడా ప్యారలల్గా ప్రొజెక్ట్ చేయాలనేదే తెలుగుదేశం విధానం. దానిలో ఎవరికి కూడా అనుమానం అక్కర్లా. ఇక్కడ వాళ్ళకి చెప్పేది ఒకటే, ఏదైతే స్మృతివనం ఏదైతే ఉందో స్మృతివనాన్ని మేము కొనసాగిస్తాం, అక్కడ కూడా చేస్తాం. ఇప్పుడు 2 విగ్రహాలు ఉన్నంత మాత్రం నష్టమే లేదు. ఒక విహార స్థలంగా ఉండేటటువంటి పరిస్థితి, దాంతోపాటుగా ఆయన ఆలోచన విధానం, ఆశయాలు అన్నీ కూడా ప్రజలకు తెలియాలి. ఆచరించినటువంటి జగజ్జీవన్ రావు గారి గురించి కూడా తెలుగు ప్రజలకి ప్రపంచాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాం. దాంతోపాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈరోజు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు దళితులకు కల్పించకుండా, ఉపాధి అవకాశాలు కల్పించకుండా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేకుండా, బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా, ఉపాధి అవకాశాలు లేకుండా రాజకీయ ఉపాధి కల్పించారని చెప్తున్నాడు. ఒకసారి అది గమనించాలి మేడం. రాజకీయ ఉపాధి ఎవరికి ఇచ్చాడు? ఎమ్మెల్సీలకు ఇస్తే ఏ కుటుంబాలు బాగుపడ్డాయి? మంత్రులుగా ఇస్తే ఏ కుటుంబాలు బాగుపడ్డాయి? ఆ కుటుంబాలు బాగుపడ్డాయి, 6 అంతస్తులు మేళ కట్టుకుంటున్నారు. కానీ మా దళితుడికి సంక్షేమ కార్యక్రమాలు ఇందాక విల్సన్ గారు చెప్పినట్టు ఆ మూలాలన్నీ కూడా మూసిపోయాయి. ఆ మూలాలు కూడా మూసుకుపోయాయి. ఆర్థిక మూలాలు నాశనం చేసిన తర్వాత మా వాళ్ళ అభివృద్ధి ఎలా జరుగుతుంది? అంటే పదవులు ఇస్తే ఆ జాతి అంతా బాగుపడిందా? పదవులు ఇస్తే ఆ జాతులన్నీ కూడా బాగుపడ్డాయా? ఇది ఆలోచన సరైనది కాదు. మాట్లాడతాం. థ్యాంక్ యూ జవహర్ గారు, అది సరైనది కాదు. థ్యాంక్ యూ. మీకు వేరే కార్యక్రమం ఏదో ఉందన్నారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. రైట్. సో మిగిలిన వాళ్ళతో కూడా మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ అండి. రాజేష్ గారు, ఇప్పుడు జవహర్ గారు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు, విల్సన్ గారు కూడా చెప్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏమవుతోందంటే ముఖ్యమంత్రి గారు ప్రచార హోరు వర్సెస్ నిజాలు, ఆ నిజాల్ని కప్పెట్టేసి ఆయన ఒక రకంగా ప్రచార హోరులో ఏదో చేశాననే ప్రొజెక్షన్ వెళ్తోంది. ఇది కొంత నమ్మే ఆస్కారం అవకాశం ఉంటుందా, ఉండదా? నేను ఇందాకే ప్రస్తావించినట్టుగా 2019కి ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉన్న రోజుల్లో ఆయన చేసిన ఆనాటి ప్రభుత్వం మీద ఆరోపణల్ని ప్రజలు నమ్మారు, ఈయన చేసిన వాగ్దానాన్ని ప్రజలు నమ్మారు. కాబట్టి ఆయనకు అంతటి భారీ మెజార్టీతో అధికారం దక్కింది. ఇవాళ ఆయన పాలకుడు, ఆయన పాలన దక్షత, ఆయన ఎంచుకుంటున్న విధానాలు, ఆయన పరిపాలనా తీరు, అది ప్రజల మీద చూపిస్తున్న ప్రభావం ప్రాతిపదిక ప్రజల నిర్ణయం ఉంటుంది తప్ప ఇప్పుడు కూడా ప్రచార హోరులోనే ముంచెత్తుతాను అని అంటే వాటిలో పడి అదే వరవలో కొట్టుపోవడానికి ప్రజలు ఎల్లకాలంగా సిద్ధంగా ఉండరు. ఇక్కడ నిన్న ఆయన ప్రసంగంలో ప్రస్తావించిన ఇంకో కీలకమైన అంశం, ఇప్పుడు జవహర్ గారు చెప్పినట్టుగా రాజకీయ అవకాశాలు ఇచ్చానని చెప్తున్నారు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక న్యాయానికి ప్రతీక ఒకే ఒక్కటి చెప్పుకుందాం మనం. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ
ఒకే జిల్లా ఒకే సామాజిక వర్గం బహుశా రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం సాహసించుండదు. అంటే సంవత్సరాల తరబడి ఇవాళ తాత్కాలిక డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారిని కనీసం పూర్తిస్థాయి డీజీపీతో భర్తీ కూడా చేయకుండా బాహాటంగా నిస్సిగ్గుగా ఆయన సొంత జిల్లా ఆయన సొంత సామాజిక వర్గాన్ని కొనసాగించుకుంటున్నారు. ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిని నెల రోజుల క్రితం తప్పించి నెల రోజుల పాటు వేరే వారిని ఉంచితే కూడా సహించలేక మళ్ళీ తిరిగి ఆయన్నే తీసుకొచ్చి మళ్ళీ 3 సంవత్సరాలకు ఆయన ప్రతిష్ఠించారు. ఇవాళ ఇందాక చెప్తున్నారు కదా, మేము అవకాశాలు కల్పించామని చెప్పిన ప్రస్తావన వచ్చింది కదా. మహిళా దళిత హోంమంత్రి మేకతోటి సుచరిత గారు కొనసాగుతూ ఉన్న సందర్భంలో ఏ హోదాతో సజ్జల రామకృష్ణారెడ్డి ఆమె సమక్షంలో ఆమెను పక్కకు పెట్టి అతను ప్రభుత్వ భవనాలు రిబ్బన్ కటింగ్ చేశాండి? ఆయనకున్న హోదా ఏంటి? ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటాను ఒక సలహాదారుడు అతను, కేబినెట్ మినిస్టర్ ఆమె, మహిళ, దళితురాలు, ఆమెకి ఇచ్చిన గౌరవం ఏంటి? ఇవాళ వీళ్ళు నిత్యం సామాజిక న్యాయం మేము అద్భుతంగా అమలుపరుస్తున్నామని పని చెప్తున్నారు. ఇక్కడ ఒక అంశం గుర్తిద్దాం మనం. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ లో ఇవాళ అభ్యర్థిత్వాల ఎంపిక ఖరారు జరుగుతూ ఉంది కదా. ఎమ్మెల్యేలు అన్ని వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు బయట నిలబడి ఉంటున్నారు, మంత్రుల స్థాయి వ్యక్తులు కూడా. ఆ ప్యాలెస్ లోపల ఎవరు ఉంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, వీరందరికి తోడు ఉన్నతాధికారిగా ఉన్న ధనుంజయ రెడ్డి. ఈ 6 కలిపి రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న 151 మంది శాసనసభ్యుల భవిష్యత్తుని వాళ్ళు నిర్దేశిస్తున్నారు, వాళ్ళు శాసిస్తున్నారు, విధాన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళు సామాజిక న్యాయాన్ని అమలు పరుస్తున్నారా? సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నామని చెప్పనే కొద్దిపాటైనా సరే కనీసం ఆచరణలు కనపడాలి కదా. ఇవాళ మీకు ఒక 2-3 లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట దళిత ఆర్థిక మంత్రిగా మహేంద్రనాథ్ గారికి అవకాశం కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు 98లో దేశంలోనే మొట్టమొదట దళిత స్పీకర్గా బాలయ్య గారికి అవకాశం కల్పించారు. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొట్టమొదటి దళిత మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి గారికి అవకాశం కల్పించారు. నిన్న ఆయన చెప్తున్నారు, ఇప్పుడు శాసనసభకి మండలికి ఒకేసారి బలహీన వర్గాలు దళితులు అధ్యక్షులుగా ఉన్నారని చెప్తున్నారు. అంటే మరి గతాన్ని గురించి ఆయనకి ఎవరు చెప్పరా? ఆ అవగాహన లేదా? లేదు, నేనేది చెప్తే అది ప్రజలు నమ్మేస్తారని చెప్పనా? కనీసం మాత్రం అవగాహన పెంచుకోవాలి కదా. చరిత్రలో ఏం జరుగున్నాయి, ఏ ప్రభుత్వాలు ఏం అమలుపరుచున్నాయని చెప్పని ఎంతసేపటికి ఎదురు వాళ్ళ మీద పరమంగా తనకు ఎలివేషన్ ఇచ్చుకోవడం. ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఆయన ఒక్క అంశం అండి, ఇందాక ఎస్సీ సప్లాన్ ప్రస్తావన వచ్చింది. మా గ్రామంలో 2017లో 1977-78 హయాంలో ఇందిరాగాంధీ గారు ఇచ్చిన ప్లాట్లలో 98.5 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్ ఫార్మేషన్ అయింది. ఇవాళ 2017 నుంచి ఇవాళ 7 సంవత్సరాల్లోకి గడిచింది. ఎన్ని రూపాయలు మళ్ళీ తిరిగి ఆ గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టారండి? ఎస్సీ సప్లాన్ ఫండ్స్ ఏమైపోయినాయి? క్రెడిట్ క్యాంపులు ఎందుకు అమలు జరగట్లా? స్వయం ఉపాధి కోసం వాళ్ళకి రుణాలు ఇచ్చే వెసులుబాటు, సబ్సిడీ 60% సబ్సిడీతో ప్రభుత్వం రుణాలు ఇచ్చేది. అగ్రికల్చర్ మెకనైజేషన్ కి 70% సబ్సిడీ తోటి దళితులకి మెకనైజేషన్ కి సబ్సిడీ ఇచ్చారు ఆ రోజున. ఇవాళ ఎక్కడ అమలు జరుగుతున్నాయి? విల్సన్ గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి. మ్యూట్ ఉన్నారు సార్. అంబేద్కర్ గారు తన జీవిత కాలంలో ఎందుకు పోరాటం చేశాడంటే దళితులకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం ఉండాలి, ఆత్మగౌరవం. ఒకవేళ ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి చావాలన్నా చావాలి తప్ప ఆత్మగౌరవం ఎవరి దగ్గర తాకట్టు పెట్టుకోతున్నాడు. ఈ రోజు దళిత ఎమ్మెల్యేలని వాళ్ళు దర్దాపు సివిల్ సర్వీస్ కేంద్రంలో సురేష్ తీసుకెళ్లి ఎక్కడో పడేస్తున్నాడు. అంటే ఆయన 5 ఏళ్ళు ఏమి చేతగానాడనా, 5 ఏళ్ళు ఏమి చేయలేదనా, అడ్మినిస్ట్రేషన్ ఆయన చేత కాదనా, మరి ఏమి 10th క్లాస్ చదువుకుని ఇంటర్మీడియట్ చదువుకున్న జగన్మోహన్ రెడ్డి సీఎం పోస్ట్ చేస్తున్నప్పుడు ఐఏఎస్ స్థాయి చదువుకున్న వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఉండదా? అంటే వాళ్ళని దేనికి పనికిరాలి? అంటే దళితుల ఆత్మగౌరవం పెత్తందరతనం ఏంటంటే నువ్వు చేతగానాడు, ఆర్ద్ర కావచ్చు, రక్షిత కావచ్చు, మొత్తం వాళ్ళందరూ దేనికి పనికిరాని వాళ్ళ కింద సృష్టించడం అంటే దళితుల చైతన్యంగా హరించడం, దళితుల ఆత్మగౌరవం దెబ్బతీయడం. ఇంతకంటే పెత్తందరతనం ఏముందండి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మించిన పెత్తందారి ఈ భూగోళాలు ఎవరు ఉండరు. కాబట్టి నీ ప్యాలెస్ బయట ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు బడుగు వర్గాలందరూ అక్కడ రోడ్లలో ఉన్నారు. ఇక్కడ ఉండే పైకి ఎంపీలు కూడా ఆయన వస్తే క్యూలు నిల్చోవాలంట. ఇంతకంటే దుర్మార్గం ఏంటంటే పార్లమెంట్ సభ్యుడిని క్యూలు నిల్చోబెట్టి ఆయన పరామర్శించే పరిస్థితి ఏంటి, మాట్లాడే పరిస్థితి ఏంటి? కాబట్టి పెత్తందారితనం అంటే అంబేద్కర్ ఏదైతే ఆశించారో దాని విరుద్ధంగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే పెత్తందారి అనేది ఎవరికి అర్థం? విగ్రహం పెట్టిన ఇప్పుడు ఏ ప్రజల కోసమైతే నేను ప్రతినిధిని అభినవ అంబేద్కర్ అని చెప్తున్నారో వాళ్ళైతే తాడేపల్లి ప్యాలెస్ కి తలుపులు తీసుకుని నేరుగా అయితే వెళ్ళలేరు. నువ్వు ఇచ్చిన సెంటు భూమి స్థలం కాడ పెద్ద కుంభకోణం, ప్రతి స్కీమ్ ఒక స్కామ్. ఎస్సీలకి తెలియకపోతే వాళ్ళది పిత్తనం
అవుతే అమాయకత్వం అవుతాయి. అమాయకత్వం నుంచి వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం కూడా ఉంది. అందుకని చెప్పేదంటే ప్రతి స్కీమ్ ఒక నెల్లూరు జిల్లా కలెక్టర్ దాని నిదర్శనం. 10 లక్షలు ఖరీదు చేసి ఇప్పుడు 30 లక్షల రూపాయలు కమ్మించి దళితులకి 6 అంకణాల స్థలం ఇచ్చి వాళ్ళని మోసం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. 6 అంకణాలు కాదు, 10 అంకణాలు లేవు. దోచుకుంటున్నావు కదా, 6 అంకణాలు ఇల్లు కట్టుకుంటారండి, ఈయన కట్టుకున్నాను చూద్దాం. కాబట్టి దళితులు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే రీతిలో ప్రతి నిమిషం వ్యవహరించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన నేను పెత్తందారీ ధనానికి వ్యతిరేకం అని చెప్పడం అంటే ఈ దెయ్యాలు వేదాలు వల్లించినట్టే.